చర్చ లేకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ఆమోదం తర్వాత సభను మేయర్ 10 నిమిషాలు వాయిదా వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయమి జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశంలో కాస్త గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకొని ఆ ప్లకార్డులను చించివేయడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య కాస్త స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోవడంతో మేయర్ ఎలాంటి చర్చ లేకుండానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ఆమోదం తెలుపుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 10 నిమిషాలు సభను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం నెలకొనడంతో మార్షల్స్ జోక్యం చేసుకునే వారందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. దీంతో కాస్త సభలో గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. సో బడ్జెట్కి సంబంధించి ముందు ప్రజా సమస్యల మీద చర్చించాలని చెప్పేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుపట్టారు. దాంతో మొదట 5 నిమిషాలు సభను ప్రారంభించిన మొదట 5 నిమిషాలకే సభను వాయిదా వేసి మరీ ప్రారంభించిన తర్వాత కూడా అదే పట్టుపట్టడంతో ప్రజా సమస్యలపై చర్చించిన తర్వాతే ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాతే బడ్జెట్ మీద చర్చ పెట్టాలని చెప్పేసి పట్టుపట్టడం జరిగింది. లేదు బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాతనే ప్రజా సమస్యల మీద చర్చిస్తామని చెప్పేసి మేయర్ ప్రకటించారు. దీంతో అందుకు అంగీకరించినటువంటి కార్పొరేటర్లంతా కూడా సభలో నిరసన వ్యక్తం చేస్తూ ఒక గందరగోళ పరిస్థితికి దారితీసింది. దీంతో మేయర్ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. అంతేకాకుండా ఈ ఏడాదికి సంబంధించినటువంటి బడ్జెట్ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించినట్లుగా ప్రకటించడం జరిగింది. మరోవైపు మార్షల్ అంతా కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకొని బయటికి పంపించారు. సో సభ నుంచి బయటకు వచ్చినటువంటి కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించడం జరిగింది. దాంతో అదేవిధంగా సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కావచ్చు, ప్రకాష్ గౌడ్ బయటికి రావడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఇప్పుడే జీహెచ్ఎంసీ కార్యాలయానికి రావడం జరిగింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్తో పాటు అటు బీజేపీ నుంచి కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు రావడంతో సో మరో 10 నిమిషాల్లో జరిగేటువంటి సభకు సంబంధించి ఏ విధంగా ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుందనేది సో ఒక ఉత్కంఠగా అయితే మారింది. దీనికి సంబంధించి చాలా ఒక గందరగోళ పరిస్థితుల నడుమ 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ను అయితే ఈ సభలో ఆమోద ముద్ర వేశారు. సో మొదటి నుంచి కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అటు ఎంఐఎం కూడా సభలో చాలా ఒక వాడి వేడి మధ్యగానే మొదలైనటువంటి 5 నిమిషాలకే అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అదేవిధంగా రతన్ టాటాకు నివాళులర్పించిన అనంతరం 5 నిమిషాల వ్యవధిలోనే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొంది. మేయర్ సంబంధించినటువంటి కార్పొరేటర్లను నిశ్శబ్దంగా ఉండాలి, కూర్చొని తమ సమస్యను విన్నవించాలని విజ్ఞప్తి చేసినటువంటి మేరకు వాళ్ళంతా కూడా వినిపించుకోకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలకు సంబంధించి అదేవిధంగా నగరాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను ప్లకార్డులు ప్రదర్శించడంతో కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం జరిగింది. ఏకంగా మేయర్ పోడియాన్ని చుట్టుముట్టినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అడ్డుకొని చేయి చేసుకునే స్థాయి దాకా వెళ్ళింది. దీంతో సో ఇరు వర్గాల మధ్య ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడంతో మేయర్లు ఉన్నటువంటి అక్కడే సభలో కౌన్సిల్ ఉన్నటువంటి మార్షల్స్ జోక్యం చేసుకొని వారిని బయటికి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే సభ జీహెచ్ఎంసీ ఈ బడ్జెట్ కౌన్సిల్ సంబంధించినటువంటి సమావేశం 10 నిమిషాలు మేయర్ వాయిదా వేయడం జరిగింది. మరి 10 నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది? ప్రజా సమస్యల మీద సభ్యులంతా కూడా చర్చిస్తారా లేక సభను పూర్తి స్థాయిలో వాయిదా వేస్తారా? ఎందుకంటే కేవలం బడ్జెట్ ఎజెండాగా మాత్రమే ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో బడ్జెట్కి సంబంధించిన ఆమోదం తెలపడంతో ఇక ప్రశ్నోత్తరాలు సంబంధించి ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుందా లేదనేది ఒక సందిగ్ధంగా మారింది. ప్రజా సమస్యలకు సంబంధించి కార్పొరేటర్లంతా దాదాపు 125 పైగా ప్రశ్నలు అధికారులకు అందించినప్పటికీ కేవలం 21 ప్రశ్నలు మాత్రమే ఆమోదించారు. అందులో ఎన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి మేయర్ ఏం చేయబోతుంది అనేది మరో 10 నిమిషాలలో ప్రారంభమయ్యేటువంటి సభలో తేలనుంది. ఓటు స్టూడియో.